ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డి గారు ఉత్తర్వుల మేరకు ఆల్ జిల్లాలో ఉన్నటువంటి పోలీస్ ఫోర్సు అలాగే పబ్లిక్ కూడాను యాక్చువల్గా ఈ రైన్ కారణం వల్ల కొంతమంది మనం ఎక్కువ మందిని పులప్ చేయలేకపోయినాము. టోటల్గా ఎంతవరకు అయితే పాజిబుల్ ఉంటుందో అంతమందిని మనం పికప్ చేసాము నిన్న ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు. వాళ్ళందరినీ ఈరోజు అన్ని దానిల కంటే ముందు రక్తదానం అనేది చాలా ఇంపార్టెంట్. సార్ వాళ్ళు నిన్నటి ముందు మాట్లాడినాము. అలాగే ఒక ప్రాణాన్ని కాపాడే వాళ్ళు అవుతారు. ఫ్యూచర్లో ఎప్పుడూనో వాళ్ళ గురించి ఎవరైతే బ్లడ్ ఇస్తారో వాళ్ళ జీవితాంతం చిరకాలంగా వాళ్ళు తలుస్తుంటారు. అందువల్ల టయానికి ఈ మధ్య యాక్సిడెంట్లు ఎక్కువ అవుతున్నాయి. అలాంటప్పుడు రక్తం చాలా మందికి అవసరం. కాబట్టి ఈ మంచి కార్యక్రమానికి ఎస్పీ గారు మంచి సపోర్ట్ చేసి మా అందరినీ పులప్ చేసి అలాగే సార్ ద్వారా కూడా మనల్ని ఇన్వైట్ చేసి ఆల్ వింగ్స్ని మనం ఇక్కడ ఇన్వైట్ చేశాము. వాళ్ళ ద్వారా ఈరోజు మొత్తం ఎంతమంది వచ్చినా వాళ్ళని సపోర్ట్ చేసి మీకు సపోర్ట్ చేసి ఆల్ కార్యక్రమాలను జయప్రదం చేయాలని మేము కోరుతున్నాము. అలాగే ఈ అమరవీరుల దినోత్సవం సందర్భంగా ఈరోజు ఈ సైక్లోన్ వల్ల కొన్ని ఆటంకాలు వచ్చాయి. కానీ ఇది ఈరోజు అలాగే రేపు కూడా మనకు ఎక్కువ దిగాసు నెక్స్ట్ ఈవినింగ్ అట్ క్యాండిల్ ర్యాలీ ఇవన్నీ ఉంటాయి సార్. ఇది అలాగే దీనిలో భారీ ఎత్తున మేము పార్టిసిపేట్ చేసి ఎస్పీ గారు ఇన్స్ట్రక్షన్ కూడా కంటిన్యూ చేస్తాం సార్. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు వరకు అయితే మేము 50 మంది మేము ఫిల్అప్ చేసినాం సార్ వాళ్ళు డిపార్ట్మెంట్ నుంచి. ఇంకా 10:30 వరకు ఇంకా వస్తారు. కాబట్టి మార్నింగ్ అయితే మనం 50 మందిని పికప్ చేసాము. ఇంకా వేరియస్ దగ్గర నుంచి ఫోన్ చేస్తున్నారు కూడాను. ఈ రోజంతా కంటిన్యూ మనం పబ్లిక్ కూడా ఇస్తారు సార్. వాళ్ళకి కూడా ఇక్కడ పెట్టుకున్నాం. అలాగే మన మహిళా పోలీసులు అలాగే వాళ్ళందరినీ కూడా ఇంటిమేషన్ ఇచ్చి ఇది 3 days నుంచి ఆల్రెడీ సార్ ఇంటిమేషన్ చేస్తున్నాం. కాబట్టి అలాగే హోమ్ గార్డ్స్ మన కానిస్టేబుల్స్ ఏఆర్ అలాగే సివిల్ పోలీసు అన్ని డిపార్ట్మెంట్స్ ఈరోజు ఈ బ్లడ్ బ్యాంకుని ఏర్పాటు చేశాం సార్. థ్యాంక్ యూ సార్.